మొన్న ఈశ్వరి సాయి మాధురి రాథోడు ఒక్క రూమ్ లోనే ఉన్న వీడియో విడుదలయ్యింది. ఆ వీడియో మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, రీల్స్ రీమేకింగ్లు 2-3 రోజులు నడిచినాయి. మొన్నటికి మొన్న మాధురి రాథోడు నా పర్మిషన్ లేకుండా వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టినా నా మనసు బాధపడేటట్టు చేసిండ్రని వేములవాడల కేసు పెట్టింది. ఇక ఇప్పుడు నా వంతు వచ్చింది అన్నట్టు ఈశ్వర్ సాయి వీడియో విడుదల చేసిండు. ఆ ముచ్చట్లేందో సరిందాం పారి. మందు మండు వాళ్ళ కూర్చొని మంచినీళ్ళు తాగుతున్నా అంటే ఎవరు నమ్ముతారా? తాటి చెట్టు కింద ఉండి పాలు తాగుతున్నా కళ్ళు కాదు అంటే నమ్ముతారా? కానీ నమ్మాలి, నమ్మి తీరాలి అన్నట్టు చెప్తున్నాడు ఫోక్ పాటల డాన్సర్ ఈశ్వర్ సాయి. ఆయన అస్సలు తప్పు చేయలేదంటే చేయలేదట. అంతేనా పిల్లగా ఈశ్వర్ సాయి? అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్ కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్ లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్ లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్ కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. దీంట్లో నా తప్పేం కనిపిస్తున్నది? పక్కపంటున్న ఆడపిల్ల బాత్రూమ్ వాడుకుంటే తప్పెట్లయితుంది? ఆమె నా బాధను అర్థం చేసుకుంటుంది, నేను ఆమెను అర్థం చేసుకుంటా. ఒకళ్ళ బాత్రూమ్ ఇంకొకరు వాడుకోనికి మాకు లేని బాధ మీకెందుకు అన్నట్టు చెప్తున్నాడు. ఓకే, నువ్వు చెప్పింది రైటే కావచ్చు. ఆడపిల్ల వాడుకునే బాత్రూంలోకి పోయేటోడు మరెవడన్నా ఉత్త షెడ్డి మీద పోతాడా? పొయ్యి మీద టవలో లుంగో అంగో వేసుకొని పోవాలన్న ఇంగితం ఉండాలి కదా అని అడుగుతున్నారు ఈ మాట నిన్నోళ్ళు. సరే, నువ్వు తప్పే చేయలేదు. నీ భార్య వచ్చి బాత్రూమ్ డోర్ కొడితే బయటికి వెళ్ళి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె వెనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల బూతులు. అరే, అట్లా జరిగిందా? భార్య కోపాన్ని చూసి ఓపిక పట్టినవా? లేకుంటే ఇదంతా ఏంది అని నీ భార్య నువ్వే తిరిగి కొట్టేటోని కావచ్చు కదా. మీ ఆవిడ కోపం వచ్చుడు ఒక్కటే పెద్ద తప్పు, కడమదంతా రైటేనా అంటావు? అంతేనా? వైఫ్ కి ప్రీవియస్ గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. అంతేగాని నువ్వేం తప్పు చేయలేదు. నీ భార్య అనుమానమే తప్ప నువ్వు సత్యహరిశ్చంద్రునివి, కడిగిన ముత్యానివి అంతేనా అని సోషల్ మీడియాలో సొక్క ప్రశ్నిస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో పెళ్ళానికి అనుమానం ఉన్నది అంటున్నావు. మరి మాధురి రాథోడ్ బాత్రూంలో పోవద్దు అని ఆలోచన ఉండాలి కదా అని కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇంకేమంటున్నాడు అయినూరి? కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్ కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్ గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. ఎమోషనల్ కనెక్షన్ అంటే ఏంటిదో నీకే ఎరుకుండాలి. బట్టలు లేకుండా ఆడవిల్ల బాత్రూంలోకి పోవడం ఎమోషనల్ గా కనెక్ట్ అవుడా? భార్య వచ్చి నిలదీసినప్పుడు తప్పు చేసిన తిరిగి ఒక్క మాట మాట్లాడుకుంటున్నాడు, ఎమోషనల్ గా కనెక్ట్ అయినానట. డాన్స్ బాగానే చేస్తావు కావచ్చు కానీ కవరింగ్ చేసుకునే కళ నీళ్ళ లేదు బాబు అని అంటున్నారు ఈశ్వర్ సాయి మాటలు ఇన్నోళ్ళు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నా కావచ్చు, ఆ అమ్మాయి మంచిదే కావచ్చు, కానీ నీది తప్పు లేదని చెప్పేదానికి మాధురి రాథోడ్ కష్టాల గురించి ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు మీరంతా మంచిగానే ఉంటారు, కట్టుకునే కాబట్టి కాంప్రమైజ్ అవుతారు. మీరు చేసిన పెంటతో ఆగమయ్యేది మాధురి రాథోడే కదా అని సోషల్ మీడియాలో జనం ఆడిపోసుకుంటారు అనుకున్నాడో ఏమో. మాధురి, నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. నీకు సారీ, ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినందుకు, నీ మీద చేసుకున్నందుకు నేనైతే సారీ చెప్తున్నాను. సారీ. మీకు జరిగిన నష్టానికి మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. సో నువ్వు అడిగినే ఉన్నావు కావచ్చు కానీ జరిగిన నష్టం తిరిగి రాదు కదా. సరే, మొత్తం అయిపోయిందా? ఇంకేమైనా చెప్తావా అంటే ఇంకా మీడియా పీపుల్ అందరికీ అండ్ మీమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇన్స్టా వాడుతున్న ఎవరెవరో కూడా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ ఇంతటితో ఆపేయండి. వాళ్ళంతా ఎప్పుడో ఆపేసిర్రు. నువ్వే కెమెరా ఆన్ చేసి అయిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా కొట్టినట్టు నా తప్పేం లేదని చెప్పేదానికి వచ్చి సల్లారిన పొయ్యిలో పెట్రోల్ పోసినట్టు చేసినావు. ఈ కవర్ డ్రైవ్లు, స్క్వేర్ కట్ల ప్రయత్నాలు చేసి ఇంకింత తప్పు చేసినావని చాలా మంది ఈశ్వర్ సాయి మాటలు విన్నారు. సోషల్ మీడియాలో సొక్క కామెంట్లు పెడుతున్నారు. ఒక్క రూమ్ లో ఓ అమ్మాయితో ఒంటరిగా భార్యకు దొరికిన నీదేం తప్పు లేదు కానీ మీడియాలో వార్తలు రాసిన వాళ్ళది, సోషల్ మీడియాలో రీల్స్ చేసిన వాళ్ళదే తప్పన్నట్టు మాట్లాడుతున్నావా అని మునుపటి కంటే ఎక్కువ గరమవుతున్నారు వీళ్ళు ఇవ్వాలని తెలిసిన జనాలు. ఇట్లా వీడియో రిలీజ్ చేసి నేను సొక్క పూసరు అనిపించుకోవాలనే ప్రయత్నాలు బంద్ పెడితే నీకే మంచిదన్నట్టు సలహాలు ఇస్తున్నారు ఇంకొంతమంది.